శ్రీమాత్రే నమః. హోలీ రోజు రాత్రి ఢిల్లీలో హిందూ వ్యక్తి హత్య కాబడ్డాడు. దాని విషయం ఏంటో తెలుసుకుందాం. హోలీ అంటేనే అసలు అంతెందుకు, సనాతన ధర్మంలో ప్రతి పండుగ ఒక చెడుపై మంచి సాధించే విజయాన్నో, ఒక దుర్మార్గుడిపై ఒక సన్మార్గుడు, ఒక సత్పురుషుడు సాధించే విజయాన్నో సెలబ్రేట్ చేసుకోవడమే మన ధర్మంలో పండుగ అంటే. అలాంటిదే హోలీ కూడా. హోలీ అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలనుకున్నప్పుడు ప్రహ్లాదుడి మేనత్త తన అన్నదమ్ముడు హిరణ్యకశిపుడి కోసమని ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని తాను దహించుకోవాలి అనుకుంటుంది. ఆమెకు అగ్నిదేవుడి నుంచి ఒక వరం లభిస్తుంది. అదేంటంటే అగ్ని హోలికను ఎప్పుడు కాల్చివేయదు అనేది. ఆ వరాన్ని ఒక సాకుగా తీసుకుని ప్రహ్లాదుని దహించాలి అనుకుంటుంది. కానీ ఆమె కోరిక నెరవేరకపోగా ఏ అన్యాయం అయితే ఆమె చేయాలనుకుందో ఆ అగ్నిదేవుడు ఆ హోలికనే దహించేస్తాడు. ఈ చెడుపై మంచి విజయాన్ని వాళ్ళు హోలీ అని చేసుకుంటారు. ఆ హోలీ రోజు రాత్రి ఉత్తమ్ నగర్ అనే ఒక చిన్న వాడలో ఒక చిన్న పిల్ల ఆ రోజు రాత్రి 10:30కి తమ బాల్కనీలో హోలీ రంగులు నిండినటువంటి ఒక బెలూన్ ని పట్టుకుని నిల్చుంది. హోలీ మామూలుగా రంగులతోనే కాకుండా నీళ్లతోని, పిచికారీలతోని, అలాగే రంగు నీళ్లు నింపినటువంటి బెలూన్లు ఒకరి మీద ఒకరు విసురుకొని ఆడుకుంటారు. అది నార్త్ లోనే కాదు, ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అందరూ ఆడుకుంటున్నారు అది. అలా ఒక చిన్న పాప 10-11 ఏళ్ల పాప బెలూన్లో రంగు నీళ్లు నింపుకున్న ఒక బెలూన్ పట్టుకుని తమ బాల్కనీలో నిల్చుంది. అటుగా వస్తున్న తమ ఒక రిలేటివ్ మీద అది విసిరి సరదాగా సెలబ్రేట్ చేసుకునే దీంట్లో ఆ బెలూన్ ని విసిరింది. విసిరితే అందులోంచి కొన్ని రంగు నీళ్ల చుక్కలు కిందనున్నటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడ్డాయట. కొన్ని చుక్కలు, నీళ్ల చుక్కలు తుళ్ళి ఆమె మీద పడ్డాయట. ఆమె దాంతో ఆగ్రహోదగ్రురాలై మొత్తం గొడవ పెట్టి తన కుటుంబంలో చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి, అంటే ఆమె ముస్లిం కుటుంబీకులు చాలా మంది వచ్చి, ఒక 20-25 మంది వరకు వచ్చి వీళ్ళ కుటుంబంపై దాడి చేశారు. ఈ చిన్న పాప ఉండే కుటుంబం మీద దాడి చేశారు. అందులో వాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యాయి. చాలా మందికి తలపై తీవ్రమైన గాయాలయ్యి, కాళ్ళు చేతులు విరిగిపోయాయి చాలా మందికి. ఇది రాత్రి 10:30 తర్వాత ఆమె మీద పడ్డం ఏంటి, విత్-ఇన్ 5 minutes లో వాళ్ళందరూ రావడం, వీళ్ళందరినీ చెత్తకొట్టడం అన్ని అయిపోయి. ఆ రోజు రాత్రి అదే కుటుంబానికి చెందినటువంటి తరుణ్ అనే వ్యక్తి ఎక్కడో తన ఫ్రెండ్స్ తో హోలీ ఆడుకుంటూ తిరిగి ఇంటికి వస్తున్నాడు 11 ఆ ముందు సమయంలో. ఇది సమయం ఎగ్జాక్ట్ గా ఎంత అనేది మనం చెప్పలేము. ఎందుకంటే 10:30కి ఆ పాప చేతిలో బెలూన్ కింద పడింది అంటున్నారు. 11:10కే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ వెళ్ళింది. ఏమని? ఒక ముస్లిం కుటుంబం హిందూ కుటుంబం మీదకి దాడి చేసింది అని. కాబట్టి ఈ మధ్యలోనే జరిగింది ఇదంతా. ఆ తరుణ్ అనే వ్యక్తి వస్తూ ఉండగా ఆ వ్యక్తిని ఈ ముస్లిం కుటుంబంలో ఇంచుమించు ఒక 50 మంది వరకు అని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళి కొట్టి ఆ పిల్లడిని చావు బతుకులకు వెళ్ళిపోయేలా చేసేశారు. ఈలోగా ఏం జరుగుతుందో తెలుసుకున్న ఇంటివారు అందరూ వచ్చేసరికి ఆ అబ్బాయి అపస్మారక స్థితిలో ఉండగానే అందరూ ఎవరెవరైతే దెబ్బలు తిన్నారో అందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ తరుణ్ అనే అబ్బాయి ఆ తెల్లవారుజామునే చనిపోయాడు. ఆ అబ్బాయికి గుండె వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి, తల మీద చాలా తీవ్ర గాయాలయ్యాయి అని. వెంటనే వార్త తెలిసిన తర్వాత న్యూస్ పేపర్ వాళ్ళు అందరూ వస్తారు కదా, న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి వీధిలో వాళ్ళని అందరినీ వివరాలు అడుగుతూ ఉంటే ఒక్కొక్క నిజం తెలుస్తూ ఉంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది మనకి. 10:30కి పడింది కదా, 11 గంటలకే ఎలా పోలీసులకి వార్త వెళ్ళిపోయింది? అప్పటికే ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారా అంటే, బెలూన్ పడి ఆమె మీద నీళ్ల చుక్కలు తుళ్ళగానే ఆ అమ్మాయి పిలవగానే, అంటే ఆ వ్యక్తి ఎవరైతే ముస్లిం ఆవిడ పిలవగానే ఆ ఇంట్లోనే ఆల్రెడీ 15-20 మంది వరకు ఉంటారు. చుట్టుపక్కల కూడా వెనక వీధిలో, ముందు వీధిలో కూడా చాలా మంది ఉన్నారు. ఈ వీధిలో కూడా 8 కుటుంబాల వరకు ముస్లింలు ఉంటారు. వీళ్ళందరూ వచ్చేసారు. రాళ్ళు, ఇటుకలు, ఇనప రాడ్లు, ఇలాంటివి ఎన్నెన్నో, తర్వాత గొడ్డళ్ళు, కర్ర పనులు చేసేటటువంటి పనిముట్లు ఇలాంటివి ఎన్నో పట్టుకుని వచ్చి ఇష్టానుసారం విచక్షణ రహితంగా వీళ్ళ మీద దాడి చేసి కొట్టేశారు అని చెప్తున్నారు. ఇక వీధిలో వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటే ఒకరో ఇద్దరో చెప్తే అదేదో అబద్ధం అనుకోవచ్చు. వీధిలో చాలా మంది వాళ్ళ గురించి ఎన్నెన్నో నిజాలు చెప్తున్నారు. ఇక పోలీసులు మన్నాడు వచ్చిన తర్వాత పోలీసులు చెప్పినటువంటి వ్యాఖ్య చాలా బాధ అనిపించింది. బాధ ఎందుకు అనిపించింది అంటే, మన్నాడే వచ్చినటువంటి పోలీసు ఒక వ్యక్తి ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ముందు నుంచే గొడవలు ఉన్నాయి అని.
అయితే సాధారణంగా దూరంగా ఉండే మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ముందు నుంచే గొడవలున్నాయేమో, అందుకే ఇంతలా గొడవ జరిగింది అని అనుకుంటాం మనం. వీధిలో వాళ్ళు చెప్తుంది వింటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి గొడవలేవి లేవు. వాళ్ళ ఇంట్లో ఒకసారి పెళ్ళైనప్పుడు ఈ ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు పెళ్ళికి. ఎప్పుడు గొడవ లేవు. కాకపోతే ఏ కుటుంబం అయితే దాడి చేసి చంపిందో వాళ్ళంటే వీధిలో అందరికీ భయం. వాళ్ళు ప్రతి చిన్నదానికి ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. ప్రతి వ్యక్తితో గొడవ పడుతుంటారు. అన్ని రకాలుగా అందరిని ఏదో ఒకటి అంటుంటారు. వాళ్ళ జోలికి వెళ్ళాలంటేనే భయపడతాం అందరం అని. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇంటి నిండా కెమికల్స్ ఉంటాయి అని. కెమికల్స్ ఉంటాయని నువ్వెలా చెప్పగలవు అని అడుగుతుంటే రిపోర్టరు, వాళ్ళు బట్టలకు రంగులు వేసే పని చేస్తారు. దాని ద్వారా కెమికల్స్ వాడతారు. బట్టలకు రంగులు వేసే పని చేసినప్పుడు కూడా ఆమె మీద ఎంతో అంతో రంగు అంటుకునే ఉంటుంది కదా! ఆమె మీద కాకపోతే ఎవరో ఒకరి మీద. అంటే మీరు పని చేస్తున్నప్పుడు మీకు ఒంటికి రంగు అంటుకోవచ్చు. ఆ రంగు బట్టలు మీరు హిందువులకు విక్రయించొచ్చు. ఆ హిందువులు ఇచ్చే డబ్బులతో మీ జీవనాన్ని కొనసాగించొచ్చు. కానీ అదే హిందువులు ఆడుకుంటున్నప్పుడు కాస్త నీళ్ల చుక్కలు జల్లినంత మాత్రాన ఏదో తుళ్ళినంత మాత్రాన, జల్లడం కూడా పోనీ తప్పే అనుకుందాం. తుళ్ళినంత మాత్రాన ఎంత విధ్వంసాన్ని సృష్టించి ఒక వ్యక్తి చావుకు కారణమయ్యారు. ఇక బాలీవుడ్‌లో అయితే ఐసాన్ గాజా అంటూ ఇరాన్ గురించి మాట్లాడేటువంటి గొప్ప గొప్ప బాలీవుడ్ యాక్టర్స్‌లు ఎవ్వరూ నోరు మెదపలేదు. ఒక్క శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ తప్ప. ఆ అమ్మాయి మాత్రం ఒక వ్యక్తిని ఇలా చంపడం ఏంటి? హోలీ అంటే రంగులతో నిండినటువంటి ఒక సరదా పండుగ. అది ఉత్సాహాన్నిస్తుంది. కానీ ఇది ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయచ్చా? అంటూ ప్రశ్నించింది. ఆమె ఒక్క వ్యక్తి మాత్రమే. ఇక ఒక వ్యక్తి చెప్తున్న విషయం ఏంటంటే, ఇది ఈ రోజు జరిగిందే కాదు. 10, 12 ఏళ్ల క్రితం కూడా వీళ్ళు ఇలాగే హోలీ రోజు పెద్ద గొడవ పెట్టి ఒక వ్యక్తిని ఇలాగే చాలా చావు బతుకులకు వెళ్ళేంతగా చేశారు. కొట్టారు ఒక కుటుంబాన్ని చాలాగా. కాకపోతే ఎవరు చచ్చిపోలేదు. చచ్చిపోతాడేమో అనే స్థితి వరకు వెళ్ళారు. ఆ కుటుంబం ఈ వీధిలోంచి ఖాళీ చేసేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఉండలేమని అంటున్నారు. ఆ వ్యక్తి అక్కడ కోవెల్లో ఒక పూజారిగా కూడా పనిచేశారు అని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరుగా ఆ కుటుంబం గురించి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి చెప్తూ ఉంటే భయంతో మనకి వణుకుతుంది. అసలు మనం ఏ పండగ చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా మన పండగని, మన సంతోషాన్ని 10 మందికి పంచుకుని, ఆ సంతోషంలో 10 మంది భాగస్వాములు కావాలి అని కోరుకుంటాం. కానీ ఎవరైనా ఇటువంటి వ్యక్తులు మన వీధిలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పండగని మానేసేయండి. ఎందుకంటే మన ప్రాణాలే మనకు ముఖ్యం. ఆవిడ ఫోన్ చేస్తే అంత 50 మంది వరకు వాళ్ళ సమాజంలో వాళ్ళు రాగలిగారు. కాబట్టి మనం నోరు మూసుకుని, మన పండుగని మన ఇంట్లోనే చేసుకుని, అసలు బయటికే వెళ్ళొద్దు. ఎవరైనా వచ్చి తలుపు కొట్టినా, "నువ్వు హిందువా? ముస్లింవా?" అని అడిగిన తర్వాతే, "వద్దు మేము హోలీ ఆడుకుంటున్నాం. నువ్వు ముస్లిం అయితే రావద్దని" చెప్పి తలుపు తీయకుండా ఉండడమే ఉత్తమమేమో. మన బతుకులు ఇంకా ఈ 4 గోడల మధ్య గడిపేసుకుందాం. బయటకు కూడా వెళ్ళొద్దు. శ్రీమాత్రే నమః.